హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో కూలీ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, శృతి హాసన్, శోభన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్ అండ్ ఆమిర్ ఖాన్. డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజ్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. లోకేష్ కనగరాజ్ మూవీస్ నుంచి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఉన్నాయి మూవీలో. డ్రామా, ఎమోషన్, ఫైట్స్, ఎలివేషన్స్, ట్విస్ట్స్ అన్నీ ఉన్నాయి. స్టోరీ విషయానికి వస్తే సైమన్ అలియాస్ నాగార్జున ఒక గోల్డ్ అండ్ డైమండ్స్ వాచెస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ పని కోసం చాలామంది కూలీలను పెట్టుకుంటాడు. శోభన్ షాహిర్ వాళ్ళకి హెడ్ లాగా ఉంటాడు. సైమన్ ఆ గోల్డ్ వాచెస్ బిజినెస్ కాకుండా ఇంకేదో చేస్తున్నాడని అందరూ అనుకుంటూ ఉంటారు. దేవా అలియాస్ రజనీకాంత్ ఒక రీజన్ వల్ల అక్కడికి వస్తాడు. వచ్చాక ఏం జరిగింది, సైమన్ ఎవ్వరికీ తెలియకుండా ఏం చేస్తున్నాడో దేవా తెలుసుకుంటాడా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ బాగుంది, ఎగ్జిక్యూషన్ కూడా లోకీ స్టైల్లో బాగా తీశాడు. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి హైస్తో సాగిపోతుంది. ఇంట్రడక్షన్ బాగుంటుంది. శోభన్ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. ఆయన క్యారెక్టర్లో ఉండే సర్ప్రైజెస్ చాలా బాగా డిజైన్ చేశారు. సైమన్ లుక్స్ చాలా స్టైలిష్గా బాగున్నాయి. నాగార్జున గారిని విలన్ రోల్లో ఫస్ట్ టైం ఈ మూవీలో చూడబోతున్నాం. మంచి ఇంటెన్స్ రోల్ పడింది. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. మంచి హైతో ఎండ్ అవుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా లో అనే ఫీలింగ్ రాదు. టైట్ స్క్రీన్ ప్లేతో సాగిపోతుంది. చిన్న చిన్న సర్ప్రైజెస్ బాగుంటాయి. ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ కూడా బాగుంటుంది, బట్ ప్రీ క్లైమాక్స్లో ఉండే హైని క్లైమాక్స్ మ్యాచ్ చేయలేదనిపించింది. మేబీ ఆమిర్ ఖాన్ క్యామియో ముందే రివీల్ అవ్వడం వల్లనేమో అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు క్లైమాక్స్. బట్ ఆమిర్ ఖాన్ ఇంట్రడక్షన్ బాగుంటుంది. మూవీలో ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది కూడా బాగా వర్క్ అయింది. ఉపేంద్ర గారి రోల్ కూడా బాగుంది. ఆయన ఇంట్రడక్షన్ కూడా మంచి టైమింగ్ ఉంటుంది. ట్విస్ట్స్ కూడా అన్ని మంచి ప్లేసెస్లో సెట్ చేశారు. ఎలివేషన్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రజనీకాంత్ గారు యాజ్ దేవా, ఆయన గురించి కొత్తగా నేను చెప్పేదేముంది, అందరికీ తెలుసు ఆయన ఏ క్యారెక్టర్లో అయినా జీవించేస్తాడని. అలానే ఈ మూవీలో కూడా దేవాగా ఇరగ్గొట్టేశాడు. ఆయన స్వాగ్, స్మైల్, పర్ఫార్మెన్స్ అన్నీ ఇచ్చి పడేశారు. కింగ్ నాగార్జున యాజ్ సైమన్ కూడా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చేసినా మంచి ఇంటెన్స్ అండ్ స్వాగ్తో చేశారు. విలన్ కాబట్టి ఆబ్వియస్లీ అంత లాంగ్ క్యారెక్టర్ ఉండదు, బట్ మూవీలో ఆయన క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. శోభన్ షాహిర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆయన క్యారెక్టర్లో చాలా లేయర్స్ ఉన్నాయి. మోనికా సాంగ్లో డ్యాన్స్ కూడా బాగా చేశారు. శోభన్ గారి కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుంది. శృతి హాసన్ కూడా చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ అండ్ ఇంటెన్స్ఫుల్ సీక్వెన్సెస్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. శృతి హాసన్ కూడా మూవీలో మెయిన్ క్యారెక్టరే. మంచి స్కోప్ ఉంది ఆమె క్యారెక్టర్కి. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ సత్యరాజ్, ఉపేంద్ర గారు అండ్ ఆమిర్ ఖాన్ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్లో బాగా పర్ఫామ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. టేకింగ్ అండ్ కెమెరా మూమెంట్స్ బాగా డిజైన్ చేశారు. ఒక సింగిల్ టేక్ సీక్వెన్స్ ఉంటుంది మూవీలో, అది బాగా డిజైన్ చేశారు. మ్యూజిక్ బై అనిరుద్. మోనికా అండ్ పవర్ హౌస్ సాంగ్స్ యూట్యూబ్లో రిలీజ్కి ముందే వైరల్ అయ్యాయి. మూవీలో కూడా వీడియో సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్కి బీజిఎం అంటే అనిరుద్ ప్రాణం పెడతాడు. ఇంకా లోకీ డైరెక్టర్ కాబట్టి బీజిఎం కుమ్మి అవతల పడేశాడు. ఇంట్రొడక్షన్ సీన్కి, ప్రీ ఇంటర్వెల్కి, ప్రీ క్లైమాక్స్కి అనిరుద్ ఇచ్చిన బీజిఎం వల్ల ఆ సీక్వెన్సెస్ అన్నీ బాగా హైలైట్ అయ్యాయి. మూవీలో ఎవ్రీ ఇంపార్టెంట్ క్యారెక్టర్కి ఒక మ్యూజిక్ ఇచ్చాడు. ప్రీ ఇంటర్వెల్లో డిస్కో మ్యూజిక్ ఓల్డ్ టు లేటెస్ట్ సాంగ్కి ట్రాన్సిషన్ చాలా బాగా చేశాడు. క్లైమాక్స్లో ఆమిర్ ఖాన్ ఎంట్రీకి కూడా బీజిఎం ఇరగ్గొట్టేశాడు. మూవీకి మెయిన్ హైలైట్ అండ్ సోల్ అంటే అనిరుద్ మ్యూజిక్కే. ఈ మూవీకి అనిరుద్ ప్రాణం పెట్టేశాడనిపించింది. అంతలా కొట్టేశాడు బీజిఎం. ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఆయన రాసుకున్న స్టోరీకి 100% న్యాయం చేశారు. ఎగ్జిక్యూషన్ బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ని కొంచెం కొత్తగా డిజైన్ చేయడానికి ట్రై చేశారు, అది బాగా అనిపించింది. టేకింగ్ బాగుంది. కొన్ని సీన్స్లో లైటింగ్ కూడా బాగా సెట్ చేశారు. మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ కూడా ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్కి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇలా ఎవ్రీ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. అన్ని క్యారెక్టర్స్ని మేనేజ్ చేయడం అంటే చాలా గ్రేట్. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాడు. ఎలివేషన్ సీన్స్, ట్విస్ట్స్ అన్నీ బాగా రాసుకున్నారు. హీ డిడ్ హిస్ బెస్ట్ అనే చెప్పాలి. రజనీ గారిని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాగే చూపించాడు. ఓవరాల్గా చెప్పాలంటే 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఖచ్చితంగా మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు.
డోంట్ మిస్ ఇట్ ఇన్ ద థియేటర్స్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.